హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. నేను కూడా ఈ రెసిపీ ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి, 2-3 గంటలు నానబెట్టిన శనగపప్పుని ఉడికించుకుంటున్నాను. 1.5 కప్ మైదా తీసుకుని అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి వాటర్ వేసి కలుపుకోవాలి. అయితే చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కలుపుకొని నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుని అలాగే ఆయిల్ వేసుకుని బాగా మసాజ్ చేసినట్టు చేయాలి. బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేతికి అంటుకునే అంత వాటర్ వేసుకుని చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత దానిపైన ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే మీకు కావాలితే నెయ్యి కూడా వేసుకోండి. పప్పు ఉడికిపోయింది కదండి. ఉడికిపోయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. అది మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుని నేను అదే గిన్నెలో బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకుని అందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకుని దాన్ని దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు బెల్లంలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి అదంతా కూడా దగ్గరగా అవ్వాలి. దగ్గరగా అయిన తర్వాత అందులో ఇలాచీ వేసి పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టుకోవడమే. తర్వాత మనం నానబెట్టిన పిండి ఉంది కదండి, ఆ పిండి తీసుకోవాలి. పిండి తీసుకుని ఇలాగా చాలా స్మూత్గా వస్తుంది. అప్పుడు ఆ పిండి తీసుకుని ఒక పక్కన పెనం హీట్ చేసుకోవాలి. అలాగే నేను ఒక షీట్ తీసుకున్నాను. ఇది కవర్ అంటారు కదా, ఇది శారీస్కి వస్తుంది కదా, ఆ షీట్ తీసుకున్నాను. నేను 2 తీసుకున్నాను. కింద ఒకటి పెట్టుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఇది స్టఫ్ చేసింది దాని మీద పెట్టి, అలాగే ఇంకొక పేపర్ దానిపైన మళ్ళీ నెయ్యి దానికి పెట్టి అప్లై చేసి దానిపైన కూడా ఆ షీట్ పెట్టాను. షీట్ పెట్టి దాన్ని ఇలా చేత్తో ఇలా చేస్తే సరిపోతుంది. చపాతీలాగా వస్తుంది కదా. మీకు ఎంత పలుచగా కావాలనుకుంటే అంత అలా చేసుకుని ఇలాగ పెనం మీద వేసుకుని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని కాల్చుకొని, నేనైతే నెయ్యి వేసుకున్నాను. మీరు వేసుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అయితే హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే మీకు సాఫ్ట్గా వస్తుంది. సిమ్లో పెడితే మాత్రం అది గట్టిగా అయిపోతుంది, గట్టిగా ఉంటుంది. చూసారు కదా, ఇవి నేతి బొబ్బట్లు. నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి నేతి బొబ్బట్లు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.